ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను దినపాఠమునకు స్వాగతం. జనవరి 3. నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లిగా నడిపించుకొని వచ్చేదను. ఆదికాండం 33వ అధ్యాయం 14వ వచనం. మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ, ఎంత అపేక్ష. వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసేలా ఎంత చక్కగా రాయబడిన ఈ మాటలు. ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడం లేదు. బలవంతుడైన ఏశావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించున్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్ట సుఖాలు, దూర భారాలు అతనికి తెలుసు. అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తానంటున్నాడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకుముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు, కానీ మన ప్రభువైన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు, కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు, నీడ అన్నది లేకుండా మైళ్ళు తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు, దారికడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నిటి మీదుగా యేసు ప్రభు ఇంతకుముందు నడిచాడు. ఈ దారిలో, ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించటానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది. నీ పాదం వేయగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడు ఆయన. తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి. ఆయనకు తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా ఆయనకే తెలుసు. లేపచ్చిక మైదానాల్లో నా ప్రభువు నడిపిస్తాడు. పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.